ఏబిఎన్ ఎజెండా ఏపీ టీం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజమండ్రికి చేరుకుంది. ప్రస్తుతం మనతో పాటుగా కొద్దిమంది మహిళలు ఇక్కడ ఉన్నారు. అమ్మ, ఇప్పుడు ఎన్నికలు వచ్చేసాయి. ఎన్నికల సమయంలో ఎవరెవరో వస్తుంటారు, ఏదేదో చెప్తుంటారు. అందులో ముఖ్యంగా మహిళల ఓట్లు పడాలంటే చాలా వరకు మనం విలేజ్లో చూస్తుంటాం. వాళ్ళకి చీరలు ఇవ్వచ్చు, వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు అనేది. సో ఇవన్నీ ఎన్నికల టైంకి ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. ఏవి చూసి ఓటేస్తారు మీరు? అసలు ఓటేయాలంటే ఏముండాలి, ఏం దృష్టిలో పెట్టుకొని మీరు ఓటేస్తారు? మొదటగా చెప్పాలంటే అభివృద్ధి అంటే చంద్రబాబు గారు అంటే అభివృద్ధి, అంతకు మించి వేరే చెప్పడానికి ఏం లేదు. ఈ రోజుల్లో మనం ఒక సొంత అన్నగారి దగ్గరికి వెళ్తేనే పసుపు కుంకుమ ఇవ్వడానికి, ఒక చీర పెట్టడానికి కూడా చాలా ఆలోచిస్తున్నారు. అలాంటిది మహిళలకి ఒక విడత కాదు, రెండో విడత పసుపు కుంకుమ ప్రకటించి ఫంక్షన్లు రెట్టింపు చేసి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన ప్రతి ఇంటికి పెద్ద కొడుకు, అయినా ప్రతి ముసలివాళ్ళకి పెద్ద కొడుకు అయ్యారు ఈ రోజున. అలాంటి నాయకుడు వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుంది. మహిళలు ఈరోజు బయటకు వచ్చి ఇలా డ్వాక్రాల ద్వారా ఇంతమంది మహిళలు వచ్చారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అది ప్రతి ఒక్క మహిళకి కూడా తెలుసు. ఇప్పుడు ఎన్నికలు అనగానే ఏవేవో గుర్తొస్తుంటాయి. చాలా వరకు మహిళల్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, వాళ్ళని బూ చేయడానికి ఏం చేయాలనేది, వరాలు ప్రకటించాలి అనేదే చూస్తూ ఉంటారు. అదే మెయిన్ ఎజెండాగా కేవలం ఎన్నికల వరకు ఉంటే సరిపోతుందంటారా? మహిళల కోసం ఏం చేస్తే బాగుంటుందంటారు? వాళ్ళ అభివృద్ధి కావచ్చు, సాధికారత అనేది, వీటన్నిటిని చూపించాలంటే ఏం చేయాలంటారు? చిత్తశుద్ధి మహిళల పట్ల ఉండాలి అంటే మేడం, మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, రోజుకొక చాపిచ్చే బదులు వాడికి పట్టుకునే విధానం నేర్పితే వాడు ఆర్థికంగా, సామాజికంగా, సాంఘిక అభివృద్ధికి చెందుతాడని. అది మహిళ పట్ల ఎంతోమంది ఇతర నాయకులు మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. మాటల వరకే ఇవి ఉండిపోయినాయి. కానీ మన చంద్రబాబు నాయుడు వచ్చినాక అన్ని మహిళలకు చెప్పడమే కాదు, అది మేనిఫెస్టోలో రిలీజ్ చేసి అది చేస్తాం ఇది చేస్తాం అని కాకుండా అది అమలు చేసే ప్రతి ఒక్కరు కూడా ఆయన సాంఘిక ఆర్థికంగా చేయూతనిచ్చి అభివృద్ధి పరిచి ఎంతో ఆర్థికంగా మాకు ఎన్నో విషయాల్లో జాగృతి పరిచి రాజకీయం అంటే తెలియజెప్పిన ఆ ఎన్టీ రామారావు గారు, ఆయన అడుగుల్లో ఈయన కూడా పయనిస్తున్న చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి బాటలోనే మేము సాగాలనుకుంటున్నాం. మళ్ళీ అయినే రావాలని కోరుకుంటున్నాం. అందరికి కూడా మహిళలు ఇంటికి ఎంత ముఖ్యమో అలాగా ప్రతి మహిళ కుటుంబం నుంచి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అట్ ద సేమ్ టైం మహిళ ఏదైనా సాధించగలదన్న ఉన్నత దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు ఆయన కేవలం మాటల వరకే కాదు, చేతల్లో కూడా చూపించగల ఒక గొప్ప నాయకుడు అని మేము అనుకుంటున్నాం. అమ్మ, నీకు వస్తుందా పెన్షన్ అనేది? తీసుకున్నావా? తీసుకున్నానండి. ఎంత వస్తుంది? 2000 అండి. నాకు 73 సంవత్సరాలండి. నాకు డ్వాక్రాలో కూడా 75,000 లోన్ ఇచ్చారండి. నేను ఇప్పుడు కూడా బ్యాంకులో డబ్బులే కట్టడం, నేను గ్రూపులు ఏమి కూడా అన్నీ చేస్తానండి. చంద్రబాబు గారు అన్ని పనులు చేస్తున్నారు కదా, ముఖ్యంగా మాలాంటి వాళ్ళకి పెద్ద కొడుకు కింద నేనున్నాను అన్న భరోసాగా ఉన్నది. ఇంకా ఆయన మళ్ళీ ఆయన్నే తెచ్చుకుని ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు అవి చేసుకుని మేమందరం కూడా ఆయన్నే గెలిపించుకునే ప్రయత్నంలో మేము చేస్తాం. నీకు తెలుసు కదా, తూర్పు ఎటుంటే తీర్పు అటువైపే ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ ఏమొస్తుంటే గాలి వీస్తే ఎక్కడి నుంచి గాలి ఎటు వీస్తుంది అనేది నిలబడతారు. మాట ఆడవాళ్ళందరూ ఒక్క మాట మీద నిలబడతారు అంతే. గోదావరి జిల్లా ముందడుగులో ఉంటుందండి. ఏ విషయంలోనా ఫస్ట్ నుంచి తెలుగుదేశానికి ఎక్కువ ఓట్లు వచ్చేది తూర్పుగోదావరి గారి నుంచేనండి. ఎందుకంటే ఎక్కువ మహిళా అభిమానులు ఉన్నారండి. ఆయన చేసే పథకాలన్నీ, ఎందుకంటే ఏ బ్యాంక్ వెళ్ళి ఎన్నాళ్ళ మమ్మల్ని కుక్కల్లాగా ఎదగలించేవారండి. ఇప్పుడు కొంతమంది బ్యాంకులు కానీ కొంతమంది గౌరవిస్తున్నారు. మేడం గారు రండి అది చాలండి మాకు. చంద్రబాబు నాయుడు పెట్టింది ఒక ఎత్తు అయితే ఈ బ్యాంక్ మేనేజర్స్ కూడా కొంతమంది గౌరవిస్తున్నారు. కొన్ని బ్యాంకులు అలాగని, బ్యాంకులు కాకపోయినా సమాజంలో మీరు అనుకున్నటువంటి ఒక గుర్తింపు అనేది అయితే వచ్చిందండి, బాగా వచ్చిందండి. ఇంతవరకు మేము ఎవరికి తెలియదండి. ఒక వీధిలోకి వెళ్ళాలంటే వీధిలో జనం ఎవరో తెలియదు. ఇప్పుడు 300 మందికి మేము సమాధానం చెప్పగలుగుతున్నామంటే అక్కడ అమరావతి ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు చూసి వచ్చామండి. అమరావతి కట్టడాలు అన్ని చూసి టీవీలో చూస్తుంటే ఏంటి ఇంత దారుణంగా మట్టి ఇసుక ఇటుక అన్నారు, ఎక్కడ చూస్తే ఇంత బిల్డింగ్లు వేసే విశ్వవిద్యాలయాలు వేసేయి ఇంత బాగా కడితే వీళ్ళు ఎందుకు ఇలా ప్రసారం చేస్తున్నారు అని అక్కడ చాలా ఏడుపు వచ్చిందండి. మా చంద్రబాబు నాయుడు మీద ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? ఇంత అభివృద్ధి జరుగుతుంది కదా, ఎక్కడెక్కడో తెచ్చి ఎన్నో కోట్లు పెట్టి కట్టేస్తున్నారు ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుని చూసి సంతోషించడం పోయి అక్కడికి వెళ్ళండి ఇటుకలు ఉన్నాయి, మట్టి దెబ్బలు ఉన్నాయి అన్నారు. నిజంగా మాకు ఆ బస్సు అయిపోతే మాకు అదేంటో తెలియదండి. వెళ్ళి చూసి వచ్చిన తర్వాత చెప్పారా మరి మిగతా వాళ్ళకి? లేదండి, నేను ఆర్పీనండి. 350 మంది మా మీటింగ్కి వస్తారు. అలాగే మా వార్డులో ఇంకా 3 ఆర్పీలు ఉన్నాం. ఆ ప్రతి మీటింగ్లో ఈ విషయాలు అందరికీ అవగాహన కల్పించాం. మళ్ళీ వాళ్ళని కూడా బస్సులు వేసి పంపించడం కూడా జరిగిందండి. మేము చూసింది వాళ్ళకి చెప్పాం. మళ్ళీ వాళ్ళు కూడా చూస్తే మనం చెప్పినంత మాత్రం కొద్దిగా అవగాహన అవుతుంది. వాళ్ళు వెళ్ళి చూస్తే నాకులాగా వాళ్ళు ఫీల్ అవుతారు కదా.
నిజంగా అక్కడికి వెళ్తే చాలా ఏడుపు వచ్చిందండి. అప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఎలా చేశారో ఇప్పుడు అమరావతి మనకి దగ్గరలో ఉన్న రాజధాని అంత బాగా డెవలప్మెంట్ అవుతుందని మేము అనుకోలేదండి ఇంత తక్కువ కాలంలో. అందులో మనం అప్పుల పరిస్థితులు అసలు చేతిలో ₹1 లేని పరిస్థితిలో బయటకు వచ్చేసాం. అలాంటి టైంలో చంద్రబాబు నాయుడు మాత్రమే తీసుకురాగలిగాడు, ఇంకెవ్వరు వచ్చినా తీసుకురాగలరు. అలాగే ఇంకా పూర్తి అవ్వాలి, ఇంకా మంచి మంచి కట్టడాలు ఇంకా పూర్తి అవ్వాలంటే ఈ చంద్రబాబు నాయుడు వస్తేనే ఇవన్నీ పని పూర్తవుతాయండి. ఇప్పుడు మార్పు అంటే అభివృద్ధి అంటే మీకు కనిపిస్తోందా ఇలాగే ఉండాలా, లేకపోతే ఇంకేదైనా మారితే బాగుండేది, ఇది ఉంటే బాగుండేది, మా ఓటు మార్పు కోసం అభివృద్ధి కోసం అని ఏమైనా చెప్పదలుచుకున్నారా మీరు? ఆయనకి మేమేం వేరేగా చెప్పక్కర్లేదండి. మాకు ఏం కావాలో ఆయనకు తెలుసండి. ప్రతి కార్యక్రమంలో కూడా మమ్మల్ని చూసి మాకు ఏది కావాలో అడగకుండా అన్నీ చేసి పెడుతున్నారు. యూనివర్సిటీ మాత్రం చాలా బాగుందండి. మా రాబోయే కాలానికి పిల్లలకి మీరందరూ వెళ్ళి చూసి వచ్చారు? అందరినీ దగ్గరుండి తీసుకెళ్ళి భోజనం పెట్టి సొంత మనుషుల్లా చూసుకొని తీసుకొచ్చి ఇంటికి కూడా దిగబెట్టారండి బస్సులో వేసి. కానీ మళ్ళీ ఆయనే రావాలండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. తూర్పుగోదావరి జిల్లా ప్రజలుగా ఇక్కడ మేము ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నామో అనేది చాలా క్లారిటీ అనేది మాకుంది. తూర్పు ఎటుంటే తీర్పు అటే. మహిళలుగా మేమందరం అభివృద్ధి వైపే ఉన్నాము, మార్పు అనేది ఏంటో మాకు కనిపిస్తుంది కాబట్టి అభివృద్ధికే మా ఓటు అంటూ అదే తమ ఎజెండాగా చెప్తున్నారు. ఏబిఎన్ ఎజెండా ఏపీ టీం చేరుకుంది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గం విరవ అనే ఒక చిన్న గ్రామానికి. పురుషోత్తపట్నం ఎత్తిపోదల పథకం ద్వారా వచ్చేటువంటి నీటితో రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తోంది. అంతకుముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, ఆయకట్టు తమ రూపురేఖల్ని ఎలా మార్చింది వివరించడానికి విరవలో ఉన్నటువంటి గ్రామస్తులు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. ఇప్పుడైతే మన వెనకాల నీరు పారుతూ కనిపిస్తోంది. అంతకుముందు పరిస్థితులు ఎలా ఉండేవి, మీరేం చేసేవాళ్ళు అప్పుడు? గతంలో అనేసరికి అసలు కాటన్ దొర లేకపోతే ఈ డెల్టా ఏరియా లేదేమో అని మా పూర్వీకులు చాలా ఆందోళన జరిగే పరిస్థితి ఒక పక్కన ఉంటే, కాటన్ దొర మాకు తెలియలేదు. కానీ నదుల అనుసంధానం ద్వారాగా చేసి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని తెర మీదకి తెచ్చిన మా పాలిటి కాటన్ ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నామమ్మా. దాన్ని నదుల అనుసంధానంలో భాగంగా ఇప్పటి వరకు నాయకులు చాలామంది పరిపాలించినా సరే ఏలేరు చివరి ఆయకట్టు కావడంతో ప్రధానంగా 1,20,000 ఎకరాల ఆయకట్టులోని కూడా 72,000 ఎకరాల పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించింది. కానీ ఇక్కడ విశాఖ ఉక్కుకి వెళ్ళిపోవడం, లేకపోతే పై ఆయకట్టులో ఉన్న రైతులు నీటిని విచ్చలవిడిగా వాడుకోవడం వల్ల టైలాండ్లో ఉన్న రైతులు ఎప్పుడు కూడా మొదటి పంట కూడా పూర్తిగా పండించుకోలేని పరిస్థితి ఏర్పడేది మాకు. కానీ పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చిన తర్వాత మాకు వద్దంటే నీరు అన్న విధంగా మాకు ఇక్కడ పరిస్థితి ఉంది. 2 పంటలకి చివరి టైలాండ్లో ఉన్న లాస్ట్ ఎకరా వరకు కూడా నీరు 2 పంటలకు అందిస్తూ ఉన్నాం. ఈ సదవకాశం ఇచ్చినటువంటి స్థానిక శాసనసభ్యులకు కానీ ప్రస్తుత ప్రభుత్వానికి కూడా మా రైతులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మాకు ఈ చంద్రబాబు నాయుడు వచ్చాక, ఆ పురుషోత్తపట్నం నుంచి వచ్చాక మాకు నీరు ఎంత తీపి నీరు అంటే ఇవాళ పిండి కూడా తక్కువ. అంత పిండి వేయవలసిన పని లేదండి. అంతేం చేయవలసిన పని లేదండి. ఇంతవరకు ఈ ప్రభుత్వం నాడు ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేదండి. ఈ చంద్రబాబు నాయుడు చేసిన ప్రభుత్వం అంటే ఎవరు లేరండి. ఇప్పుడు అన్నదాత సుఖీభవ అని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది, కేంద్ర ప్రభుత్వం 9,000 ఇస్తే దానికి 6,000 కలుపుకొని మొత్తం 15,000 ఇస్తోంది కదా రైతుల కోసం. ఎలా ఉంది, మీకు అన్ని డబ్బులు అందుతున్నాయా సక్రమంగా? 5 ఎకరాల కాడ నుంచి పై పడ్డ వాళ్ళకి రాలేదండి. ఈ ఎకరం 2 ఎకరాలు 30 సెంట్లు 40 సెంట్లు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళు పడ్డాయండి. నాకు 5 ఎకరాల భూమి ఉందండి, నాకు రూపాయి పడలేదు. ఇప్పుడు ఆదుకోవాల్సింది అట్లాంటి వాళ్ళనే కదా, ఇప్పుడు చిన్న రైతులనే కదా ఆదుకోవాలి. వాడుకోవాలండి, చిన్నోడికి పెట్టాలండి, పెద్దోడికి పెట్టాలి. నేను అందరిని పోషించాలి కదా. ఈ పంట నేను పండించినే కదా మనందరూ భుజించేది. మరి నేను పండించకపోతే బీడి కింద వదిలేస్తే ఎవడు తింటాడు? ఎవడికి కావాలా భూము? ఇప్పుడు ఎలక్షన్స్ టైం వచ్చింది. ఎలక్షన్స్ దగ్గర అందరూ ప్రతి ఒక్క లీడర్ మీ దగ్గరకు వస్తుంటారు, ఏదేదో చేస్తామంటుంటారు. మీరు కనుక ఊరంతా గ్రామస్తులందరూ రైతులందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఓట్లేస్తారా, లేకపోతే ఎవరంతటా వాళ్లే ఎవరు లబ్ధి పొందారో లేకపోతే ఎవరు నష్టపోయారు ఇలాంటి దాని మీద బేస్ చేసుకుని ఓట్లేస్తారా? ఏ ఎజెండాతో మీరు ఓట్లేస్తారు అసలు? మేమైతే కష్టపడి పనిచేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకే ఓట్లేస్తామండి. మేమంతా నిర్ణయించుకున్నది అదండి. మేము వాళ్ళంతా కూడా అందరూ కూర్చుంటాం, మా కమిటీలను కూర్చుంటామండి. ఎవరైతే బాగా పనిచేస్తారో ఆ అభివృద్ధి ఎవరైతే చేశారో వాళ్ళకే వేస్తామండి. బాగా పని చేయడం అభివృద్ధి అంటే ఏంటి మీ దృష్టిలో? మీరు ఏమనుకుంటారు, దేన్ని అభివృద్ధి అంటారు, బాగా పని చేయడం అనుకుంటారు? ఇప్పుడు పురుషోత్తపట్నం తెచ్చి రైతులందరికీ నీరు ఇచ్చారండి, అలాగే రోడ్లు వేసారండి. ఇంకా మాకు పెండింగ్లో ఉన్నది ఒకే ఒకటి ఉందండి, డ్రైనేజీలు కొద్దిగా పెండింగ్లో ఉన్నాయండి. మా ఊరంతా మొత్తం రోడ్లు వేసారండి.
రైతులకు నీరు ఇచ్చారండి. ఇంకా అంతకంటే ఏం కావాలండి? కావాల్సిన వాళ్ళకి పింఛన్లు ఇచ్చారండి. తాత ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? అంతకు ముందు ఎలా ఉండేది? చాలా బాగుందండి. అంతకు ముందు ఏం చేసేవాళ్ళు మీరు? అంతకుముందు ఏం చేసేవాళ్ళం అండి, ఏదో పాటలు పడేవాళ్ళు, మాపులు పోలి లాంతర్లట్టు తిరిగేవాళ్ళం నీటి కోసం. తిరిగినా పని అవిది కాదు. ఆ వడ్డీ తీతులకి టైం అయిపోయిందని ఇంకొకటి తీసుకుపోయేవాడు, ఆ కలపడుతూ ఉండేవారు ఆ టైంలో. ఇప్పుడు చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నీళ్ల కోసం ఎదురు చూసినటువంటి రైతులు, కాలువల్లో నీళ్లు వస్తాయని ఎదురు చూసినటువంటి, ఆశగా ఎదురు చూసిన రైతుల కళ్ళల్లో నీళ్లు తప్ప కాలువల్లో నీళ్లు కనిపించని పరిస్థితి. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు ఎలా తీసుకెళ్లగలిగారో మాకు తెలుసు కాబట్టి, మార్పు అంటే ఏంటో, అభివృద్ధి ఏంటో మేము చూసాం కాబట్టి అభివృద్ధికి మేము పట్టం కడతామంటున్నారు విరవలో ఉన్నటువంటి రైతులు.